జై శ్రీరామ్ అండి అందరికీ. ఈజీ మనీ అనేది జనాలకు బాగా అలవాటైపోయింది. ఎలా అంటే కూర్చొని కష్టపడకుండా సంపాదించడం ఎలాగా, మన ముందు ఫేమస్ అయిన వాళ్ళు, మన వెనకాల ఫేమస్ అయిన వాళ్ళు, వాళ్ళని అడ్డం పెట్టుకొని సంపాదించాలనే కుతూహలం కొంతమందికి ఉంటే, డైరెక్ట్గా సంపాదించింది సరిపోక వెనకాల నలుగురు గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఇంకా ఎలా సంపాదించాలి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎక్కడో కొంతమంది వాళ్ళ కష్టం మీద వాళ్ళు ఎదగలేక, అలా అని పాతాళానికి దిగలేక వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళే బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ నాకు బాగా జాలనిపించేది ఏంటంటే, ఎవరి కష్టాన్ని వాళ్ళు నమ్ముకోకుండా అడ్డదారులు తొక్కుతారు. చూసారా ఎలా అంటే, ఇప్పుడు ఈ మంగ్లీ కేసు ఉంది. ఇది మీరు విన్నట్టయితే చాలామంది పాపం ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళు ప్రతి నెల ఇంత అమౌంట్ ఇస్తాము, ఒక 4 సంవత్సరాలకి మీరు ఇచ్చిన అమౌంట్కి 4 రెట్లు ఎక్కువిస్తాము అని చెప్పంగానే గొర్రెల మందలాగా తలాడిచ్చేసుకొని అప్పులు తెచ్చుకొని వెళ్ళిపోవడమే. అప్పులు తెచ్చుకోకపోతే ఏమన్నా ఇదవుతుందా? లేకపోతే ఇంకేమన్నా మీ ఎదుగుదల ఎవడన్నా ఆపుతాడా? ఒకవేళ మీ దగ్గర డబ్బులే ఉన్నాయి, మీరు అప్పు చేయలేదు, మీ సొంతంగా కష్టపడ్డ డబ్బులే మీకు మిగిలాయి, ఆ డబ్బులు ఎక్కువ అయిపోయాయా? అంత ఈజీగా చెట్లకు కాస్తాయా డబ్బులు? ఏమన్నా వాళ్ళు తెచ్చివ్వడానికి? లేదా వాళ్ళు చేసే బిజినెస్ ట్రిక్ ఏంటో తెలుసుకొని మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, అప్పుడు ఇంకా ఫాస్ట్గా ఎదుగుతారు కదా. ఏంటో అసలు ఒక ఆవిడ చెప్తుంది, వాళ్ళ భర్తకి తెలియకుండా మనీ తీసుకొని వచ్చి, అంటే వాళ్ళ భర్తకి ఇష్టం లేకుండా ఈమె మనీ తీసుకొని వచ్చి ఆ మనీ ఇచ్చేసిందంట. ఇప్పుడు అవి నష్టపోయాను, అందరూ అప్పులోళ్ళు అందరూ నన్ను అడుగుతున్నారంటే, మరి నిన్ను అడగకపోతే ఎవరు అడుగుతారు? ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా డిస్కషన్ చేసుకొని వాళ్ళందరూ ఓకే అన్న తర్వాత ముందు స్టెప్ వేయాలి. అంతేగాని ఓయమ్మ 4 నెలల్లో 4 రెట్లు ఎక్కువ వస్తాయంటే కళ్ళు మూసుకొని అదేదో అంటారు గుడ్డి దీనిలాగా వెళ్ళిపోవడమేనా ముందుకి? కొంచెం ఆలోచించాల్సిన పని లేదా? వీళ్ళిద్దరు ఇష్యూ అయితే మరీ చెప్పాల్సిన అవసరమే లేదు. అటు లాయర్ కానీ ఇటు మంగ్లీ కానీ వీళ్ళిద్దరు ఇష్యూస్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అతనేమో వాళ్ళ ముందే నన్ను, వాళ్ళ బ్రదరు, వాళ్ళ మరిది, ఇట్లా వీళ్ళందరూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, సో కాల్ చేస్తే కూడా నిన్ను ఉంచను భూమి మీద, నేను లేపేస్తానని డైరెక్ట్గా బెదిరిస్తే కూడా అక్కడ ఉండే పోలీస్ ఆయన ఇన్వాల్వ్ చేసుకొని కొంచెం కలగజేసుకొని ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా అరిస్తే అప్పుడు అతను నోరు మూసాడు. లేకపోతే నన్ను చంపించాలని ట్రై చేస్తున్నారు, అన్ని రకాలుగా నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూశారు, బెదిరించారు, అలానే లొంగపరుచుకోవడానికి చూశారు, డబ్బులు ఇస్తామని చెప్పారు, ఇంకా ఎన్నో రకాల ట్రాప్స్ అనేవి చేశారు. అయినా నేను లొంగలేదు, నాకు ఉన్నారు సాక్షులు అని చెప్పేసి అతను లాయర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పడం అయితే జరిగిందనమాట. సో అతను అలా చెప్తూ ఉంటే యువతల పక్క మంగ్లీ వచ్చేసి క్లియర్గా ఆమె చెప్పే వర్షన్ ఏంటి అంటే, నా వెనకాల నాకు తెలియదు ఏం జరిగిందనేది, అసలు నేను ఇందులో ఏది కాదు, నాకు తెలియకుండా జరిగిన ఏవైనా నాకు సంబంధం లేదు, నాకు తెలిసి ఏది జరగట్లేదు, నేను ఇందులో ఎటువంటి రోలు ప్లే చేయలేదు, నేను జనాల్ని మోసం చేసేదాన్ని కాదు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఒకటి కూడా వైరల్ అయింది. ఏంటంటే ఆమె చెప్పింది ఏంటంటే, నాకు ఒకవేళ డబ్బులు ఈజీగా సంపాదించాలి అని నాకున్నట్టయితే నేను అందులో ఏమంటారు రాజకీయాల్లోకి వచ్చేసి పార్టీ తరపున ప్రచారం చేసేదాన్ని కదా, సో నేను ఎందుకు ప్రచారం చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు డబ్బులు అవసరం లేదని నేను ప్రచారం చేయలేదు అని ఒక డైలాగ్ అయితే చెప్పిందనమాట. వెంటనే ఆ డైలాగ్కి సెటైర్ లాగా, అంటే ఆమె చేసిన ప్రచారం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి, సో ఆమె చేసిన ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం వీడియో అనేది వెంటనే ప్లే చేశారనమాట. అంటే యాక్షన్ రియాక్షన్ అన్నట్టు వీడియోస్ అయితే పెట్టారు ఇన్స్టాగ్రామ్లో చాలామంది కూడా. మరి అలాంటప్పుడు ఈమె నోటి నుంచి వచ్చిన ఈ మాట, మరి ఆమెకి తెలుసు అది అబద్ధమైన మాట, ఆమె ప్రచారం చేసింది అని తెలుసు, మరి అబద్ధం చెప్పొద్దు కదా సోషల్ మీడియాలోకి వచ్చి. నువ్వు ఇలాంటి అబద్ధం చిన్నదో పెద్దదో మర్చిపోకనో చెప్పిన ఒక చిన్న మాట ఈరోజు జనాలందరి దగ్గర నీ మీద ఉన్న నమ్మకం పోవడానికి ఒక పెద్ద రీజన్ కూడా నువ్వే. ఎందుకంటే ప్రచారం చేశావు, చేయలేదనడానికి లేదు, అక్కడ సాక్ష్యాధారాలతో సహా న్యూస్తో సహా మీడియాతో సహా కవర్ చేసింది నువ్వు ప్రచారం చేసేటప్పుడు. ఇప్పుడు ప్రచారం చేయలేదని నువ్వు ఎలా అంటావు? ఆ మాట అబద్ధం చెప్పినప్పుడు ఈ మాట కూడా అబద్ధం చెప్తావని జనాలు అనుకోవడంలో తప్పేంటి? ఇప్పుడు దందా అనేది వెనకాలండి నడపొచ్చు, ముందుండి నడపొచ్చు, ఏదైనా చేసి నడిపించవచ్చు.
బట్ కాకపోతే ఏంటంటే ఇందులో నీ పేరు వచ్చినప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇవ్వాలి. కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ని తప్పించుకోవడానికి అబద్ధం చెప్పినప్పుడు అన్నీ కూడా ఆ అబద్ధాలకి అంటుకొని అవి కూడా అబద్ధాలే అయిపోతాయి, ఒకవేళ నువ్వు నిజాలు చెప్పినా సరే. ఇంకో పక్క ఏంటంటే సరే నీదేదో నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, లేకపోతే ఆ లాయర్ గురించి నువ్వు మాట్లాడాలి. ఏ సంబంధం లేని శ్రీముఖిని తీసుకొచ్చి ఇందులో శ్రీముఖి అంటే లాయర్కి క్రష్, బిగ్ బాస్కి పోతానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒక ఆడ మనిషిని నువ్వు ఎందుకు లాగుతున్నావు? నువ్వు ఎలాగా ఇరుక్కున్నావు. సో ఈ సమస్యల్లో బయటికి రావాలని నువ్వే ట్రై చేస్తున్నావు. పైగా నువ్వేమంటున్నావు, నా ఫ్యామిలీని నేను రెక్కల కింద దాపెట్టుకొని బతుకుతున్నాను, నా ఫ్యామిలీలో ఎవరు బయటికి లాక్కండి, నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఫేమస్ అయ్యాక వాళ్ళందరూ నా పక్షి రెక్కల కింద దాచుకున్న పక్షుల్లాగా సో నా రెక్కల కింద ఉన్నారు, ఇంతవరకు వాళ్ళెవ్వరు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. మీరు నా ఫ్యామిలీలో నా చెల్లెళ్ళు కానీ నా తమ్ముళ్ళని కానీ నా తల్లిదండ్రులు కానీ దయచేసి ఎవరిని లాక్కండి అని మీడియా ముందుకు వచ్చిన నువ్వు ఇప్పుడు ఆ శ్రీముఖి కూడా ఒక అమ్మాయికి సంబంధం లేదు ఈ ఇష్యూ తోటి. అలాంటిది ఒక యాంకర్ని చూసి అని అంటే ఓకే, అది ఎవరైనా అనుకోవచ్చు. బట్ సపరేట్గా ఆమె పేరు చెప్పి మరి నువ్వు ఈ విషయం బయటకు సోషల్ మీడియాలో చెప్పాల్సిన పని ఏంటి? అంటే ఆమెని ఫ్యామిలీ మెంబర్ కాదు కాబట్టి ఆమెని ప్రొటెక్ట్ చేయకుండా బయటికి తీసుకొస్తావా? ఇప్పుడు దాని మీద ఆమె రియాక్షన్ అయితే నువ్వేం చేస్తావు చెప్పు. సో అలాంటి మాటలు కూడా కొన్ని ఆలోచించుకొని మాట్లాడాలి. మనం సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు న్యూస్తో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే నిజం ఉందో ఆ నిజమైన మాటలు మాట్లాడితే తప్పలేదు. కానీ మనం నిజాలు అనుకొని అబద్ధాలు కూడా మనం మాట్లాడామనుకోండి, వాటికి ప్రూఫ్స్ ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో దొరికిపోతాయి. ఎక్కడ ఉండవు చెప్పండి. ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళది కూడా అనేది కొట్టంగానే వచ్చేస్తుంది. మనకి యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, ఇన్స్టాలో కొట్టినా వస్తుంది, గూగుల్లో కొట్టినా వస్తుంది. ప్రతి ఒక్కటి డీటెయిల్స్తో సహా వీడియోస్తో సహా వస్తున్నప్పుడు నోరు అనేది అదుపులో ఉంచుకోవాలి కదా. సరే ఆమె ఫస్ట్ టైం నీకు ఎవరైతే ఈ లాయర్ ఉన్నారో అతను ఫోన్ చేసి పలానా మధు అనే అతను తెలుసా అని అన్నప్పుడు ఈ ఇష్యూస్ గురించి చెప్పినప్పుడు వెంటనే ఈమె చేయాల్సిన పని ఏంటి? సార్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఆ పర్సన్తో కాబట్టి నువ్వు ఆ పర్సన్ తోటే డైరెక్ట్గా మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదని చెప్పాలి. అంతేగాని ఆగండి లైన్లో నేను కలుపుతాను అని చెప్పి కలిపారు అంటే అక్కడ ఆ ఇష్యూతో మీకు సంబంధం ఉన్నట్టే కదా. సంబంధం లేనప్పుడు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోవాలి. మీరు డైరెక్ట్గా ఆ పర్సన్కి కాల్ చేయండి, కావాలంటే నెంబర్ ఇస్తానని చెప్పి డైరెక్ట్గా వాళ్ళని కలిపిస్తే అసలు మీకు ఈ ఇష్యూ లేకపోయేది కదా. అందులో ఉండి మళ్ళీ పైగా అతను చెప్పే వర్షన్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేసినట్టు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. సరే A1, A2, A3, A4, A5 అనేది పక్కన పెట్టినట్టయితే మీరు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో వచ్చేసి ఇప్పుడు ఒక పెద్ద టాక్ అయిపోయాయి అన్నమాట. ఎలా అయిపోయాయంటే నమ్మాలా నమ్మొద్దా, సగం మంది ఇటు సగం మంది అటు. దీనివల్ల ఏంటంటే మీ కెరీర్కి చాలా పెద్ద దెబ్బ, ఈ మంగ్లీ కెరీర్కి చాలా పెద్ద దెబ్బ. పైగా ఆమె ఒక లాయర్ని పట్టుకొని ఎలిగేషన్ కూడా ఏమేస్తుందంటే మీరు ఫేమస్ అవ్వడం కోసం నన్ను చూస్ చేసుకున్నారు, మీరు ఫేమస్ అవ్వాలంటే ఇంకే రకంగా అవ్వండి కానీ నన్నే చూస్ చేసుకొని నన్ను తొక్కేసి మీరు ఎదగాలని చూస్తున్నారు అన్నట్టు కూడా ఆమె మాట్లాడిందనమాట. అయితే ఆమె బాధతో మాట్లాడిందా, కోపంతో మాట్లాడిందా, ఇంకే రకంగా మాట్లాడింది అనేది మనకు తెలియదు. కానీ టోటల్గా ఈ ఇష్యూ వల్ల జనాలు ఒక కంక్లూషన్కి అంటూ రాలేకపోతున్నారు. నన్ను అడిగితే గవర్నమెంట్ ఇలాంటి అంటే ఏదైతే దందా చేసి ఇలా జనాల దగ్గర నుంచి వసూలు చేశారో వాళ్ళ మీద ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ అనేది ఇచ్చేసి ఎవరు నేరస్తులు ఎవరు నిజాయితీ పరులు అనేది తేలిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కానీ అలా సైలెంట్గా ఉండడం వల్ల ఏమవుతుంది, నిజాలు నిలకడగా తెలుస్తాయిలే అని చెప్పేసి వదిలేస్తే ఇలాంటి కేసెస్ చాలా పెరుగుతాయి. ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పి వెనకాల ఏం జరుగుతుందో తెలియదు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇలాంటి ఎన్నో కేసులు ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు. నిజం చెప్పాలంటే నష్టపోయిన వాళ్ళ మీద నాకేం బాధ అనిపించట్లేదు, లేకపోతే వాళ్ళని చూసి ఏమంటారు ఓదార్పుగానే అట్లేం చెయ్యాలనిపించట్లేదు. ఎందుకంటే అత్యాశ ఎప్పటికైనా మనకి పెనుముప్పండి. అదేమన్నా 1000, 2000, లక్షల్లో పెట్టారు. లక్షల్లో పెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళే ఆలోచించుకోవాలి సెల్ఫ్గా. వాళ్ళకి ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా, అంత అమౌంట్ ఎలా ఇస్తారు అనేది ఆలోచించుకోవాలా. లేదా ఒక 10,000, 5,000 ఇచ్చేసి పోతే పోయింది 5,000, 10,000 అని వదిలేయాలి. అంతేగాని లక్షల్లో ముందుకు వచ్చిస్తే తప్పు మీద వాళ్ళదా నమ్మడం మీ తప్పు. ఈ కాలంలో నమ్మకం అనేది చాలా రేర్ క్వాలిటీ. అది ఉపయోగించుకునే వాళ్ళకి మాత్రమే ఉపయోగించుకోవాలి. అందరికీ ఉపయోగిస్తే మునిగిపోతారు, ఖచ్చితంగా మునిగిపోతారు. ఇది మాత్రం నిజానికి నిజం, 100% ఇది నిజమండి, మునిగిపోతారు. కాబట్టి గుర్తుంచుకోండి, దయచేసి ఇలాంటి ఇష్యూస్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కామాకండి.
నిలకడగా వెళ్ళి నీళ్లు తాగడం బెటర్, కానీ పరిగెత్తి పాలు తాగడం మంచిది కాదనమాట. అది గుర్తుంచుకొని మీరు లైఫ్లో స్టెప్ తీసుకోండి, అంతేగాని పరిగెత్తి పాలు తాగి ఆయాసం తెచ్చుకొని కక్కేదాకా తెచ్చుకోమాకండి. సో ఇది నేను చెప్పాలనుకునేది అయితే ఈరోజు వీడియో అయితే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.